పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది? నస. నాకు తెలుసు, ఆపు, నాకు తెలుసు. వాళ్ళు చెప్తున్నడుతున్నాను. మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు, మనం అనుకుంటామండి నాకు పొగరలేదు, మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు కాదనుకుంటాం. కానీ బైబిల్ సామెత అంటుందండి, గుర్తుపెట్టుకోండి, మనం మూర్ఖులు. ఎందుకు చెప్పనా? మనం సరాసరి ఎవరిని ఎదిరిస్తాం చెప్పనా? మన పేరెంట్స్ని ఎదిరిస్తాం. నువ్వు మూర్ఖుడు కదా చెప్పు. మీ అమ్మ చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు, మీ అయ్య చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు. వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా నట్టినావంటే నిన్ను మూర్ఖుడు అనాలా, నీతిమంతుడు అనాలా? నిన్ను నీ ఫ్రెండ్స్కి ఆ ఆవారాగాల మాటలుంటావు, ఆ గాలోల మాటలుంటావు, కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాటలుంటావు, నీ పేరెంట్స్ మాటలుంటావా? వాళ్ళంటే మనకు లోకువా. ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సన్నిధిలో. ఎంత లోకో చెప్పనా? మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా. మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువా. మీ అమ్మ నాన్నకి నీకులాగా మొబైల్ నాలెడ్జ్ లేదని లోకువా. మీ అమ్మ నాన్న నీకు ఎందుకు లోకువా చెప్పనా? నీకంత జ్ఞానం లేదని వాళ్ళ మీద చిన్న చూపు కనుక నీకు లోకువా. వాళ్ళ మాటను బుర్రకెందుకు ఎత్తికెక్కించుకో తెలుసా? నీ జనరేషన్లో వాళ్ళ జనరేషన్ కలవట్లేదని నువ్వు ఏదో పెద్ద జ్ఞాని సైంటిస్ట్లా ఫీల్ అవుతున్నావు కనుక లోకువా. గుర్తుపెట్టుకో, నీకంత చదువు వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత మొబైల్ నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ నా టీనేజ్ మాత్రం వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మాత్రం మర్చిపోకు. నా లైఫ్ని వాళ్ళు దాటొచ్చారన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు దాటొచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ చదువును చూసి అయితే వాళ్ళని తక్కువ అంచనేస్తున్నావో ఆ చదువు ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ జ్ఞానం చూసి వాళ్ళని ఎర్రోల్లా చూస్తున్నావో ఆ జ్ఞానం ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ మొబైల్ని బట్టి వాళ్ళ కళ్ళు కప్పే పనులు చేస్తున్నావో ఆ మొబైల్ ఇచ్చింది వాళ్ళే. గుర్తుపెట్టుకో, ఏ యొక్క పొగరు చూసుకుని మెట్టి పడుతున్నావో ఆ ప్రేమను ఇచ్చి నీకు ఆ నోటికి బలం ఇస్తున్నది వాళ్ళే. గుర్తుపెట్టు. నా కుమారుడా, బైబిల్ వరకు చెప్పలేదు, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, చదువుకున్న వారి పేరెంట్స్ మాటలే వినండి అని లేదు. పేరెంట్స్ మాట వినండి అంతే. వాళ్ళు చదువుకున్నా చదువుకుపోయినా, నీ తల్లిదండ్రులు చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా, వాళ్ళ జ్ఞానవంతులైనా జ్ఞానవంతులు కాకపోయినా వాళ్ళ మాట వినాలి. దీన్నే బైబిల్ ఏమని తెలుసా? ఎథిక్స్ అన్నది. ఎథిక్స్ విలువలు ఇవి, మోరల్స్ ఇవి. వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినకపోతే అడుగుతున్నాను, మీ తల్లిదండ్రుల మాట వినకపోతే, అరే ఇంత చేసిన వాళ్ళ మాటను వినకపోతే నీ లైఫ్లో నీకు ఎథిక్స్ ఉన్నాయా? చెబుతారు 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 చెబుతారు. నేను చూసిన కొన్ని కేసులు చెప్తున్నాను. చెబుతారు 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 చెబుతారు. ఒకరోజు చెప్పడానికి వాళ్ళు ఉండరు, వయసు అయిపోయి వెళ్ళిపోతారు. ఆ రోజు గుండెలు బాదుకుని ఏడుస్తావు. కూడా తిరిగి వెనక తిరిగి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా ఉండు, ఎలా ఉండని నెత్తి నోరు కొట్టుకుని ఒక గొంతు అరుస్తుంది వెనకాల. ఇలా ఉండు, అలా ఉండని ఎన్నోసార్లు చెప్తూ తిరుగుతాయే కొన్ని గొంతులు, అమ్మ నాన్న ఇంట్లో బంధువులు. అలా వద్దు, అలా వద్దని. ఒక కాలం అయ్యాక, ఒక వయసు అయ్యాక వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పింది వెనక ఈ స్నేహితులు చెప్పిన మాట విని జీవితంలో నష్టాలు తెచ్చుకుని కుంపడ తెచ్చుకుని నెత్తి మీద పోసుకున్న తర్వాత జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియక అటుపోక ఇటుపోక ఇరుక్కుపోయి జీవితాన్ని ఏం చేయాలో తెలియక అప్పుడు ఏడుస్తావు ఒంటరిగా చీకట్లోకి వచ్చింది. మా అమ్మ ఉంటే బాగున్నాం, మా నాన్న ఉంటే బాగున్నాం, మా పెదనాన్న ఉంటే బాగున్నాం, మామయ్య ఉంటే బాగున్నా. ఆ రోజు ఏడుస్తావు. గుర్తుపెట్టుకో. అందుకే సామెతలు అంటుంది, మై డియర్ ఫ్రెండ్స్, మై సన్, మీ పేరెంట్స్ మాట వినండి. వాళ్ళకి చదువు లేకపోయినా, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళకి ఏమీ లేకపోయినా, వాళ్ళు ఏమీ లేకపోయినా వాళ్ళకి నో చెప్పకండి. నీకు నచ్చకపోయినా నో చెప్పకండి. చేస్తాను డాడీ, చేస్తాను మమ్మీ, చేస్తాను. ఒకవేళ వాళ్ళు చెప్పేది అది ఉపయోగకరమైనది కాకపోతే ఎదిరించకండి. అర్థమయ్యేలా చెప్పండి. దీనివల్ల ఇలా టైం వేస్ట్ అవుద్ది, దీనివల్ల ఇలా మనీ వేస్ట్ అవుద్ది. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మీ మాటను వాళ్ళకన్నా బాగా ప్రపంచంలో ఎవడన్నా అర్థం చేసుకోగలడా? వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఇసుక్కోకండి, వాళ్ళ మీద కసురుకోకండి. అందుకే సామెతలు అంటుంది, లైఫ్లో ఎవడ సక్సెస్ అవుతాడు, జీవితంలో ఎవడ ఎత్తుకెదుగుతాడు, జీవితంలో యెహోవా కార్యములు సమస్తము సమకూర్చి ఏ వ్యక్తిని దేవుడు దీవెనకరంగా మారుస్తాడంటే బైబిల్ చెప్తుంది, పేరెంట్స్ని ఆనర్ చేసిన వాడిని. పేరెంట్స్ని ఎవడైతే హానర్ చేస్తాడో వాడిని దేవుడు బ్లెస్ చేస్తాడంట.
నేను పొగరబోతుని కాదండి, నేను తిరిగిపోతుని కాదండి, నేను మాట విన్నవాడిని కాదని అంటున్నావంటే నడుతున్నావు. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు పొగరబోతువో కాదు ఎక్కడ తెలిసిపోతుంది చెప్పనా? మీ అమ్మ నాన్న మాట విన్నప్పుడు నువ్వు పొగరబోతువు కాదు. మీ అమ్మ నాన్న మాట వినకపోతే చెప్పండి నువ్వు పొగరబోతువి, మూర్ఖుడివి. మూర్ఖులు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు, మూర్ఖులు బోధన తిరస్కరిస్తారు, మూర్ఖులు త్రోసివేస్తారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ మూర్ఖుల లిస్టులోకి ఎవరు వస్తారు చెప్పండి? ఎవడో సిగరెట్లు కాల్చివాడు, గంజా కాల్చివాడు అనుకోకండి, వాళ్ళు ఎవరో చెప్తా. దానికి లింక్ చేయండి, పేరెంట్స్ని ఎదిరించే వాళ్ళే. తల్లిదండ్రులు ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే ఈ మూర్ఖులు అనగానే ఎవరో బయట తిరిగే వాళ్ళు అనుకోకండి. పేరెంట్స్ని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే. 9వ వచనంలో ఒక మంచి మాట రాశాడు, నీ కంఠమునకు హారములై ఉన్నవి. పేరెంట్స్ని గౌరవిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సొసైటీలో మెళ్ళో ఈ మధ్య వచ్చింది కదా, ఈ డైమండ్ నెక్లెస్లు వేసుకుని తిరిగితే ఎంతగా ఇంకా అట్రాక్షన్గా మనం చూస్తారో మెడలు వేసుకొని. పేరెంట్స్ని గౌరవించేవాడిని కూడా సొసైటీ అలాగే చూస్తుందట. మీకు అర్థమైతే ధన్యత అండి. అదండి, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని చాలా ప్రేమగా చూస్తాడు, బాగా గౌరవిస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న కోసం లైఫ్ పనంగా పెడేస్తాడు. ఆ అబ్బాయి అక్కడ ఉంటాడండి అని చెప్తారు. మన కోసం అలా చెప్పరు. అదే అత్తమాల వాళ్ళ నాన్న బూతులు తిడతాడు, ఎదవా అక్కడ ఉంటాడు, ఆవిడ ఎడతాడు. అదే మొన్న వాళ్ళ అమ్మ ఏదో సరైన కూర ఉండలేదని కంచం బయటకి ఇస్తాడు కాయండి, ఆ పంది ఎదవదిగా అక్కడ ఉంటాడు. మనల్ని ఎలా గుర్తుపడుతున్నారు కానీ బైబిల్ చెప్తుంది చూడండి, నిన్ను నక్లీస్ మాదిరి గుర్తుపట్టాలట, ఒక హారం పెట్టుకున్నట్టు. అరే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాడండి వాడు. ఎదుటోళ్ళని గౌరవించే విధానం, వాళ్ళ పేరెంట్స్ని గౌరవించే విధానం, వాళ్ళ పేరెంట్స్ కోసం వాడు తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయండి. సామెతలు మురిసిపోయి రాస్తున్నాడు, సామెతల్లో జ్ఞాని మురిసిపోతున్నాడు. మీ అమ్మ నాన్నని గౌరవించు. తల్లిని పచ్చి బూతులు తిట్టే పిల్లలు లేరు చెప్పండి. తండ్రిని ఎగిరెగిరి తన్నే కొడుకులు లేరు చెప్పండి. తల్లిని తండ్రిని కొట్టే కొడుకులు లేరు చెప్పండి. గొప్ప అనుకుంటున్నారు, నడుతాను కొట్టుకుపోతారు. మళ్ళీ చెప్తాను, గొప్ప అనుకుంటున్నారు, కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుపోతారు. మీ పేరెంట్స్ మీదకి నోరు రేసినా, మీ పేరెంట్స్ మీదకి చేయలేసినా, మీ పేరెంట్స్ మీదకి వ్యతిరేకమైన ఆలోచనలు లేచినా లైఫ్ సక్సెస్ అవుతుంది చెప్పండి, రివర్స్ అవుద్ది, జీరో అవుద్ది, నాశనం అయిపోద్ది. సామెత చెప్తుంది ఎథిక్స్, నైతికత ఉండాలి. ఏంటన్నా నైతికత అంటే నీ పేరెంట్స్ని గౌరవించు. తల్లిని బూతులు తిట్టేవాడు వర్దెల్లడు, తండ్రి మీదకి కాలు ఎత్తేవాడు వర్దెల్లడు. బైబిల్ చెప్తుంది తండ్రిని బూతులు తిట్టేవాడిని బైబిల్ జ్ఞాని అనలేదు చెప్పండి, మూర్ఖుడు. అమ్ముని ఎదిరించేవారిని జ్ఞానులు, బాగా చదువుకునే విద్యావంతులు అనలేదు చెప్పండి, మూర్ఖులు. పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడేవారిని ఇలా జ్ఞానవంతులు అనలేదు బైబిల్. ఏమన్నా తెలుసా? మూర్ఖులు. జ్ఞానానికి మొట్టమొదటి అడుగు, మరి చెప్తున్నాను, జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మీ అమ్మ నాన్నని గౌరవించడమే తొలి అడుగు. వాళ్ళని గౌరవించంతే. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే బైబిల్ చెప్తుంది యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటుంది. ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటూ వస్తుంది. ఈ జ్ఞానం యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉంటే వీళ్ళని ఏదన్నా అంటే రెస్పాండింగ్ ఎక్కడ వస్తుంది చెప్పండి? అక్కడ వస్తుందన్న భయం నాకు ఉన్నప్పుడు నేను ఎవరిని గౌరవిస్తాను? నా కళ్ళ మీద ఉన్నప్పుడు చెప్పండి. ఈ విలువలు నాకు పెరుగుతాయి, నా తల్లిదండ్రులు గౌరవించాలని విలువలు. అంటే ఆయన ఎడల భయం నా తల్లిదండ్రులకి నాకు మధ్య ప్రేమ బంధాన్ని బలపరుస్తుందా లేదా? అందుకే యెహోవా యందలి భయభక్తులు.